ఓయమ్మ! నిన్న నేను జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏదో ప్రెస్ మీట్ లాంటిది ఏదో పెట్టి కంప్లైంట్ చేస్తుంటే, అభిమానులు అంటే ఆశించేవాళ్ళు కాదు, ఇలా ఇచ్చుకుంటూ పోతే హీరోలు అడుక్కు తినాలని పెట్టిన పోస్ట్కి నన్ను అమ్మనా బూతులు ఇంత బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంత సంస్కారంగా పెంచుంటారు. మీకు నచ్చకపోతే మీరు పెట్టిన పోస్టు నాకు నచ్చలేదు అని చెప్పేయాలి. అది సంస్కారవంతంగా డినై చేయడము. లేదా మీ పోస్ట్ నాకు ఏ రకంగా నచ్చలేదు అని ఇంకాస్త హార్ష్గా చెప్పవచ్చు. అది కూడా సంస్కారమే. ఎల్లు ఎమ్ము డాషు నువ్వు చచ్చిపోతే ఇంత కోరుకుంటున్నారంటే అసలు వీళ్ళ అమ్మానాలను వీళ్ళని సక్రమంగా కన్నారా, సక్రమంగా పెంచారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అండ్ అనుమానాలు నిజం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్లో బూతులు మాట్లాడుతున్నా అంటే వాళ్ళు సక్రమంగా పుట్టలేదు, వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ ఫాదర్ది కాదు అని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా గాలికి వదిలేసి ఉంటారు. సరే, వాళ్ళ గురించి వదిలేండి. కానీ ఇంకో మాట అన్నారు, అయ్యో ఇది అసలు నాకు భలే స్ట్రైక్ అయింది. మరి అలాంటప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకంట? అరే, ప్రతిరోజు మీరు తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్ళ దగ్గర నుంచి మీ బతికే బతుకులకు ఓట్లేస్తున్నారు 5 ఏళ్ళకు ఒకసారి. పొలిటీషియన్స్ హామీలు ఇస్తే ఏనాడన్నా మా హామీలు నెరవేర్చారా అని ఒక్క లీడర్ని అడిగిన పాపాన పోయినారా దరిద్రులారా? ఎందుకు ఊరికి సినిమా హీరోల మీద పడి ఏడుస్తారు? ఎందుకంటే మీరు లీడర్లను క్వశ్చన్ చేస్తే కట్ చేసి పొడదొబ్బుతారు అడిగినందుకు. అదే హీరోలను మీరు విమర్శించిన బూతులు తిట్టిన హీరోలు ఏమీ అనరు. మళ్ళీ వచ్చేసి మా డబ్బులతోనే హీరోలు బతుకుతున్నారు, మేము టికెట్లు కొనడం వల్లే హీరోలు బతుకుతున్నారు, ఇక ఏదైనా మా కోడి లేకపోతే మీకు తెల్లారదు కుయ్యకపోతే అన్నట్టుంది. మీ డబ్బుల మీద బతికేది పాలిటీషియన్స్ రా. పొద్దున్న లేస్తే తినే తిండికి, కూరగాయలకి, నీళ్ళకి, బట్టలకి, దానికి దీనికి, ఆఖరికి రోడ్డు సైడ్ నీకు వచ్చొస్తే పోసుకోవడానికి పోతే 2 రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ టాయిలెట్కి కూడా డబ్బులు పెడుతుంది నువ్వురా. సినిమా హీరోలను నువ్వు పెట్టి పోషించట్లే. ప్రతి ఒక్కరు మా సొమ్ము ఎవడి సొమ్ము కాదు. ప్రభుత్వాలు మనుషుల మీద, మనుషులకు ఇష్టమున్నా లేకపోయినా, ఏడుస్తున్నా సచ్చినా బతుకుతున్న ట్యాక్సులు దొబ్బినట్టు సినిమా వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా దొబ్బట్లే. మీకు నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకపోతే లేదు. విత్ విల్లింగ్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఇష్టపడి డబ్బులు కట్టి ఫుడ్ తింటారు. బలవంతంగా తినట్లేదు మీరు, మీకు అవసరం అది. సినిమా కూడా మీకు అవసరం కాబట్టే మీరు ఇష్టపడి డబ్బులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ఆ హీరోకి మేమే బతికిస్తున్నాం, హీరోలను మేమే బతికిస్తున్నాము, అందరు ఆర్టిస్టులను మేమే బతికిస్తున్నామని ప్రతి ఒక్కరు కామెంట్. మా సొమ్ము మాకు పెట్టడానికి ఏంటి అంటారు. ఇదే విషయం మీరు పోయి రెస్టారెంట్లలో ఎందుకు అడగరా? మా సొమ్ములతోనే మీరు బతుకుతున్నారు అని. ఎందుకంటే మీరు మింగుతున్నారు కదా. ఇక్కడ మింగుతున్నారు, అక్కడ చూస్తున్నారు. అవును, బట్టల షాపులకి వెళ్ళి బట్టలు కొనుక్కుంటారు కదా. మా వల్లే బట్టల షాప్ కూడా బతుకుతున్నాడు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అవసరమైనప్పుడు అని ఏనాడని అడిగారా మీరు? ఏనాడన్నా అడిగిన పాపన పోయారా? పోనీ మీరు ఏదన్నా ఇష్టపడి కొనుక్కునే దేనికైనా సరే జీవితంలో మా సొమ్ము వల్లే వాడు బతుకుతున్నాడు కాబట్టి మా కష్టం వచ్చినప్పుడు వాడు తిరిగి ఇవ్వాలంటే ఒక్క సినిమా హీరోల మీద మాత్రమే ఎందుకురా మా సొమ్ము మాకు తిరిగి ఇవ్వండి అంటారు? ఇదేం ధర్మం? అడిగితే అన్నీ సక్రమంగా అడగాలి. ప్రభుత్వాన్ని కూడా అడగాలి. మేము ప్రతిరోజు ట్యాక్సులు కడుతున్నాం, రోజు ఆకుకూర కొన్నా కొత్తిమీర కొన్నా కూడా మేము ట్యాక్సులు కడుతున్నాము. మరి మా ట్యాక్స్ మనీ మాకు సక్రమంగా మీరు వినియోగిస్తున్నారని ఏనాడన్నా అడిగారా మీరు? మీకు మండితే మళ్ళీ బస్సులు తగలాడతారు, బస్సులు ఎరగొడతారు. మళ్ళీ మీ డబ్బులేరా? మీ డబ్బులే అయ్యి, నా డబ్బులు కూడా. ఇది అర్థం కాదు. ఎందుకు ఈ సెలెక్టివ్ టార్గెట్? ఎందుకు మీకు? మీరు ప్రశ్నిస్తే సమానంగా అందరినీ ప్రశ్నించండి. న్యాయం ఎప్పుడూ ఒక విషయంలో ఉండకూడదు, అన్ని విషయాల్లో ఉండాలి. మీరు జీవితంలో ఏమేమైతే కొంటారో, ఏ కంపెనీలను మీరు బతికిస్తూ ఉంటారో, ఆఖరికి మీరు వాటర్ బాటిల్ కొంటారు, ఆ కంపెనీని కూడా మీరే బతికిస్తున్నారు డబ్బులు ఇచ్చి. అప్పుడు మీరు అనాలి, మేము బతికిస్తున్నాం కాబట్టి మాకు కష్టం వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలని. హామీలు ఇచ్చారంట హీరోలు, నెరవేర్చలేదు. బాబు, ఎప్పుడో మాట ఇచ్చి ఉంటే మర్చిపోయింటారేమో. పొద్దున్న లేస్తే నీ గురించి ఆలోచించడమే పని కాదు కదా ఎన్టీఆర్కి. మర్చిపోతే గుర్తు చేయాలి, ఇలా అండి మాకు సాయం కావాలని. మీడియాల ముందుకెక్కి హీరోలను తిట్టడమే పని అయిపోయిందా? ఎందుకంటే సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్. పేరు కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం ఏమన్నా సరే అన్నీ మూసుకొని ఉంటారు కాబట్టి తిడతారు. మాకు అభిమానం మొత్తం ఎత్తున పెట్టుకుంటాము, అభిమానం లేకపోతే మేము తిడతాము, మీరు భరించాలి అంటే భరిస్తున్నారు. అందుకే కదా తిడుతున్నారు. ఏ పాలిటీషియన్ నన్ను తిట్టే దమ్ము ధైర్యం మీకు ఉందారా? కనీసం ఏనాడన్న మీ ఎమ్మెల్యేని మా నియోజకవర్గానికి ఏం చేసినవరా చెత్తలంజా కూడా కానీ ఎప్పుడన్నా అడిగినరా మీరు? మేము టికెట్లు పెట్టి సినిమా పోతున్నాం కాబట్టి మేము హీరోని నిలదీస్తాం.
మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేశారా అంటే జస్ట్ 5,000 తీసుకొని పడుకున్నారా? అయిపోయిందా? సో మీరు కనుక ఓటుకి డబ్బులు తీసుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అడిగే హక్కు జీరో మీకు. ఎందుకంటే మీ డబ్బులు మీ మొహాన కొట్టారు కదా. ఒకవేళ లేదనుకో వెళ్ళి అడగండి. ఎందుకంటే మీ జీవనము మీ అభివృద్ధితో ఉంటుంది, సినిమా హీరోలతో ఉండదు. మీరు ఇష్టపడి పెడుతున్నారా డబ్బులు? నేను కూడా సినిమా అమ్మాయినే. ఇప్పుడు చేసినా చేయకపోయినా నాది సినిమా ఫ్యామిలీ. మీరు ఇష్టపడి మీ సంతోషం కోసం మీరు సినిమా టికెట్లు కొంటున్నారు తప్ప సినిమా వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని రాక్షసంగా బలవంతం చేసి బలవంతపు ట్యాక్సులు గుంజట్ల మీ మీద. ప్రతి ఒక్కడికి సినిమా వాళ్ళంటే సాఫ్ట్ టార్గెట్. ఉత్త పుణ్యానికి అన్యాయంగా మీరు సోషల్ మీడియాలో టార్గెట్ చేసినంత మాత్రాన సినిమా వాళ్ళ బతుకులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడు అన్నట్టు ఒకడు ఉంటాడు. ఎవరు న్యాయం చేస్తున్నాడు, ఎవరు అన్యాయం చేస్తున్నాడు అనేది చూస్తూ ఉంటారు. మీరు ఉత్త పుణ్యానికి తిట్టిననుకో మీ బతుకులో తిట్టే దగ్గరే ఆగిపోతాయి. నిజంగా ఆగిపోతాయి తెలుసా. మీరు పైకి రారు జీవితంలో, ఏ రకంగానూ కూడా రారు, అస్సలు రారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లే మీ బతుకులు ఉంటాయి. ఎందుకు మీ బతుకులు అక్కడే ఉంటున్నాయి, ఎందుకు వేరేవాడు బతుకులు అంటే వాడు ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మీలాగా ఎదుగుతున్నోని లాగడానికి, తిట్టడానికి, మీ ఎనర్జీని అంతా నెగిటివ్ ఫోర్స్ లాగా వాడు మిగిల్చుకోవట్లేదు, ద్వేషించట్లేదు. ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను ఎల్లు ఎమ్ము డాషు ఇంకా అది నీకు అల్లు అర్జున్తో సంబంధాలు ఉన్నాయి, నీకు ఎన్టీఆర్తో సంబంధం. ఎంత నీచమైన ఆలోచనలు వస్తాయంటే మీకు. ఈ థాట్ ప్రాసెస్లు పెట్టుకొని ఎంత గొప్ప బ్రెయిన్లు వేసుకొని ఎంత పాజిటివిటీ 1% కూడా లేని ఇంత అద్భుతమైన ఆలోచనలతో మీరు జీవితంలో పైకి ఎలా వస్తారు చెప్పండి? మీరు ఎదుగుతారా? 10 రూపాయలు సంపాదిస్తారా? సంపాదించేవాడి మీద పడి ఏడవడం తప్ప మీకు జీవితంలో ఇంకేదైనా వచ్చా? మీ ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివ్గా మారి మీ నోటిని అదుపులో పెట్టుకొని మంచి మాటలు మాట్లాడి మీ శ్రమని మీ మీద వినియోగించుకుంటే 10 రూపాయలు సంపాదించే చోట 20 రూపాయలు సంపాదిస్తారు. అప్పుడు 20 రూపాయలు సంపాదించేవని చూసి మీకు ఏడ్చే అవసరం ఉండదు. కానీ మీ బతుకులంతా ఏడవడమే కదా. ఏడవడం తప్ప మీకు ఏం పని లేదు. ఏడుపులు మీరు ఆపనంత వరకు, ఈ బూతులు సోషల్ మీడియా అబ్యూజింగ్ మీరు ఆపనంత వరకు జీవితంలో మీరు ఎదగరు. అసలు ఎదగరు. మీ బతుక్కి నెలకు 5,000 జీతం అంటే 5,000 దగ్గరే ఆగిపోతారు. మీరు ఇవన్నీ ఆపేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే 50,000 కూడా సంపాదిస్తారు. నేను చెప్తాను సీరియస్గా. మీ లైఫ్ అంతే. మీకు 50 ఏళ్ళు వచ్చినా, మీకు బట్టతలు వచ్చినా, మీకు బాణపొట్టు వచ్చినా మీ బతుకులు ఎదగవు. మీ ఆలోచన పాజిటివ్గా మారేంత వరకు. జై శ్రీ.